ఇదొచ్చేసి గ్రీన్ చికెన్ పలావ్ అనమాట. ఫస్టొచ్చేసి నేను కుక్కర్‌లో చికెనేసి, 2 టమాటాలేసి, ఒక ఉల్లిపాయ తరిగేసి, వాటరేమెయకుండా కొంచెం ఉడకబెట్టేసుకున్నాను. ఒక విజిలొచ్చేటట్టుగా ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పాన్ పెట్టి కొంచెం ఆయిలేసాను. ఆయిలేసి చికెనేసి లైట్‌గా కొంచెం ఒక 3 సార్లు తిప్పానంతే. తర్వాత గ్రీన్ కలర్‌దేసేసాను. గ్రీన్ కలర్ పేస్టు. ఈ పేస్ట్ ఎలా తయారు చేశానంటే, ఒక పెద్ద పాలకూర కట్ట, ఒక పుదీనా కట్ట, ఒక కొత్తిమీర కట్ట, 5 గ్రీన్ చిల్లీసు అది గూడా బాగా థిక్ కలర్‌లో ఉంటాయి గదా! పచ్చిమిరగాయలు వైట్ కలర్‌లో కాకుండా, ఆ కలర్ ఏసి పేస్ట్ చేసేసాననమాట. చేసి పేస్టేసి నేనస్సలు వేయించలేదు. పేస్టేసి మళ్ళీ విటమిన్స్ పోతాయి వేయిస్తే. అందుకని వేయించలేదు. తర్వాత రైసేసాను. ఉప్పు కూడా చికెన్‌లో ఏసాను కాబట్టి ఉప్పు కూడా ఎయలేదు. రైసేసినా గూడా నేనెక్కువ వేయించలేదు. ఎమ్మటే వాటర్ పోసేసాను. అంటే ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అస్సలు పోకూడదు. గ్రీన్ కలర్ లాగానే ఉండాలి. గ్రీనరీ నేను తక్కువేసాను. ఇంకా బాగా తిక్కుగా యేసుకునేవాళ్ళు యేసుకోవచ్చు. కొంచెం కూడా పాలకూర ఫ్లేవర్ అస్సలు తెలియట్లేదు. చాలా టేస్టీగా వచ్చింది. మామూలు పలవ కంటే ఈ పలవ నచ్చింది నాకు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది గదా! అలాగే నాకిది టేస్ట్ నచ్చింది. తర్వాత వాటర్ పోసేసి ఎక్కువ అన్నీ ఏమి వేయించకుండా అన్నీ కలగలిపి పెట్టేసినట్టనమాట. ఏసేసినాక ఇలా వచ్చిందనమాట. రైస్ పొడి పొడిలాడతా. నేను నెయ్యి కూడా ఎయలేదు. నెయ్యేసుకోవాలనుకుంటే ఇలా పైన కాస్త ఏసుకోవచ్చు. లేదా ఫస్టే నూనెలో ఏసుకోవచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్‌లో చేసేసాను. హెల్తీ రెసిపీ. ఇంకా చికెన్‌తో కాకుండా వెజ్‌తో కూడా చేసుకోవచ్చు. వెజ్ గ్రీన్ పలావ్ చేసుకోవచ్చు. లేదా వెజ్ పలావా టైప్‌లో చేసుకోవచ్చు. లేదా వెజ్జెస్ ఏసుకోకుండా మామూలు నార్మల్ రైస్‌తోనే గ్రీన్ అదే కలర్ అస్సలెయలేదు నేను. ఓన్లీ ఆకుకూరల కలరే ఇది. గ్రీన్ కలరు మన రోజు ఆకుకూరల ద్వారానే వస్తది. ఆకుకూరలు కంపల్సరీ డైలీ తినాలి. హెల్త్‌కి చాలా మంచిది.